తిరుమలేశుడి ఆదాయం రోజురోజుకు పెరుగుతోంది. తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు జులై నెల వివరాలను ప్రకటించారు. ఈ ఏడాది మొదటి 6 నెలల్లో 670 కోట్లకు చేరిన తిరుమల వెంకన్న ఆదాయం జూలై నెలలో మరో 125.35 కోట్లు జమైంది. ఈ మధ్యకాలంలో గణనీయంగా పెరిగిన భక్తుల రద్దీకి తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డులు సృష్టిస్తోంది. వెంకన్నకు కానుకలు సమర్పించే భక్తకోటి తిరుమలేశుడి ఆస్తుల విలువను కూడా అమాంతంగా పెంచుతోంది. వెలకట్టలేని బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 6 నెలల హుండీ ఆదాయం 670.21 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. జనవరిలో 116.46 కోట్లు, ఫిబ్రవరిలో 111.71 కోట్లు, మార్చి నెలలో 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో 101.63 కోట్లు, మే నెలలో 108.28 కోట్లు, జూన్ నెలలో 113.64 కోట్లు హుండీ కానుకలుగా శ్రీవారి ఆదాయం ఖాతాకు చేరింది. ఇక జూలై మాసంలో శ్రీవారికి మరో 125.35 కోట్ల హుండీ ఆదాయం దక్కింది. ఈ ఏడాది ముగిసిన 7 మాసాల్లో అత్యధిక హుండీ ఆదాయం జూలై మాసంలోనే లభించడం విశేషం. 2022 మార్చి నెల నుంచి వరుసగా గత 29 మాసాలుగా శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్లకు పైగానే ఉంటోంది. కొన్ని మాసాల్లో 125 కోట్లకు పైగా హుండీ ఆదాయం వచ్చింది. ఇప్పుడు జూలై మాసంలోనూ హుండీ ఆదాయం 125 కోట్లకు పైగా వచ్చింది. గత జూలై నెలలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 1,04,00,000 లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది. 24.04 లక్షల మంది భక్తులు జూలై మాసంలో అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు టీటీడీ వెల్లడించింది. 8.67 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించిన టీటీడీ ఈవో శ్యామలరావు జూలై నెల వివరాలను ప్రకటించారు. తమిళనాడులోని తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్నప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అన్నప్రసాదంలో యంత్రాలను త్వరలోనే మార్చుతున్నట్లు ప్రకటించిన ఈవో శ్యామలరావు తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దళారులను అరికట్టడంలో భాగంగా పదే టికెట్లు పొందుతున్న 40,000 మంది ఐడీలను బ్లాక్ చేశామన్నారు. తిరుమలలోని హోటల్ నిర్వాహకులకు నిపుణుల చేత ట్రైనింగ్ ఇప్పిస్తామని తెలిపారు. అలాగే లడ్డు తదితర ప్రసాదాల తయారీకి నాణ్యమైన నెయ్యిని వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు చర్యలు తీసుకుంటున్నామన్నారు.